ఎదురు చూస్తున్న వైసీపీ 4వ చివరి సిద్ధం సభ నేడు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరగనుంది। ఈ చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు, క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది। టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభ కావడంతో పొలిటికల్ హీట్ పెంచుతోంది। వై నాట్ 175 అంటూ ముందుకు వెళుతున్న జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత నిర్వహించే ఈ సభలో ఏం చెబుతారనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది। గత 4 సభలు ఒక ఎత్తు, ఈ చివరి సిద్ధం సభ ఒక ఎత్తు అంటోంది వైసీపీ। ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి। ఇక సభాస్థల్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు। దుర్గా, నాలుగవ సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది। ఇప్పటి వరకు 3 సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ 4వ సభను మరింత గ్రాండ్ సక్సెస్ చేయబోతుంది। ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చివరి సిద్ధం సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేశారు। ప్రస్తుతం అయితే మనం సిద్ధం సభ జరిగే ప్రాంగణం వద్ద ఉన్నాం। ఇక్కడ అద్దంకి నియోజకవర్గం మేదరమెట్టలో ఈ సభను ఏర్పాటు చేశారు। మొత్తం 200 ఎకరాలలో భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది। 100 ఎకరాలు పైగా సభ కోసం, అలాగే మరొక 100 ఎకరాలు పూర్తిగా పార్కింగ్ కోసం ఈ సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు। మొత్తం 15 లక్షల మంది వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి। మొత్తం 54 నియోజకవర్గాలు అంటే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, అలాగే గుంటూరు, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 54 నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ అంతా కూడా రాబోతున్నారు। పార్టీ క్యాడర్ తో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ కూడా రాబోతున్నారు। అయితే ఈ సిద్ధం సభ అంటే చివరి సభ కావడం, ఎన్నికల షెడ్యూల్ కూడా మరొక వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితిలో ఇది చివరి సభ కావడంతో మరింత ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగాయి। ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి భీమిలి సభ, తర్వాత కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి దెందులూరు సభ, తర్వాత రాయలసీమకు సంబంధించినటువంటి రాప్తాల్లో జరిగినటువంటి సభ, ఈ సభలు 3 కూడా చాలా సక్సెస్ అయ్యాయి। క్యాడర్లోనూ అలాగే పార్టీలోనూ కూడా పెద్ద ఎత్తున జోష్ కూడా వచ్చినటువంటి పరిస్థితి। ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 జిల్లాలకు సంబంధించి నెల్లూరు, ప్రకాశం, అలాగే గుంటూరు, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఈ సభకు మరింత హైప్ తీసుకొచ్చింది। ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి। ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా పొత్తును కూడా ఖరారు చేసుకోవడం, పొత్తును కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 సభలతో పాటు మరింత ధీటుగా ఈ సభను నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది। ముఖ్యంగా ఈ రోజు సభలో కీలకమైనటువంటి ప్రకటనలు సీఎం జగన్ చేయబోతున్నారు। ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి గతంలోని మేనిఫెస్టో కంటే మరికొన్ని అదనంగా చేర్చి ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రకటనలు కూడా సీఎం జగన్ చేస్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు। అయితే సీఎం స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది। ఎందుకంటే ఇలాంటి భారీ సభ ఎన్నికల ముందు ఇది లాస్ట్ సభ కావడం, తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్లబోతున్నారు కాబట్టి అప్పటి వరకు కూడా ఈ సభ ద్వారా పూర్తిగా పార్టీని, క్యాడర్ ని పూర్తిగా ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లబోతున్నారు। ముఖ్యంగా పొత్తులు ఖరారైనటువంటి తర్వాత సీఎం మొదటి స్పీచ్ కావడం, అలాగే సిద్ధం సభ చివరి సభ కావడం, ఈ 3 జరిగినటువంటి నేపథ్యంలో సీఎం జగన్ ఏం చెప్తారు, ఆయన స్పీచ్ ఏ విధంగా ఉంటుంది, క్యాడర్కి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ముఖ్యంగా మేనిఫెస్టోకి సంబంధించి కానీ లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి ఎలాంటి కీలక ప్రకటనలు చేయబోతున్నారు అనేది కూడా క్యాడర్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు। ఈ రోజు 4 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది। 4 గంటల నుంచి 5 గంటల వరకు నేతలు మాట్లాడతారు। 5 గంటలకు సీఎం స్పీచ్ ఉండబోతుంది। భారీగా ఏర్పాట్లు చేశారు। మరి కాసేపట్లోనే ఈ 3 జిల్లాల నుంచి కూడా కేడర్ అంతా కూడా రాబోతున్నారు। ఇప్పటికే ఈ ప్రాంగణానికి చాలా మంది చేరుకున్నారు। మొత్తం 15 లక్షల మంది వస్తారంటూ కూడా వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తుంది। అయితే దుర్గా, మనం చూసాం ఇప్పటికే గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చామని చెప్పి ఇప్పటికే సీఎం జగన్ పలు ప్రసంగాల్లో కూడా చెప్తూ ఉన్నారు। పైగా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు। ఇప్పుడు మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఎలాంటి వర్గాలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో ఉండబోతుందంటే ఏం చెప్తున్నారు? అంటే మేనిఫెస్టోకి సంబంధించి అయితే ప్రధానంగా గతంలో అంటే 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించి మొత్తం నవరత్నాలతో పాటు ఇతరత్ర కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా అందులో పొందుపరిచారు। అదే సూపర్ సక్సెస్
99% హామీలన్నీ కూడా అమలు చేశామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో 2024 మేనిఫెస్టోకి సంబంధించి ఆ నవరత్నాలతో పాటు మరికొన్ని కొత్త అంశాలు కూడా చేర్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు, రైతులు అలాగే యువతకు సంబంధించి ప్రధానంగా టార్గెట్ చేసే విధంగా మేనిఫెస్టో ఉండబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలుసార్లు దీనిపైన కసరత్తు కూడా సీఎం జగన్ చేశారు, కొత్తగా మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలని. అయితే పూర్తిగా మేనిఫెస్టో కొత్తగా ఉండదు. గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదైతే 2019 మేనిఫెస్టో ఉందో దానికి అదనంగా కొన్ని అంశాలు ఉంటాయంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా పింఛన్ పెంపుకు సంబంధించి ఏదంటే ప్రస్తుతం అయితే 3,000 పింఛన్ ఇస్తున్నారు. ఇక 2024 ఎన్నికల మేనిఫెస్టోలో 4,000 పింఛన్ పెంచే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇక రైతులకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి నిర్ణయాలతో పాటు అమ్మఒడి, అలాగే ఆసరా, చేయూత ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ అమలు చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి లబ్ధి ఏదైతే ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారో ఆ డబ్బులకు సంబంధించినటువంటి ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చేశాయి కాబట్టి ఆ మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా కసరత్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 అంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా ఈ రోజు సభలో సీఎం జగన్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే 3 పార్టీలు కలిసాయి, పొత్తు కూడా ఖరారైంది కాబట్టి ఇక నుంచి ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది, ఏ విధమైనటువంటి పాత్ర కేడర్ పోషించాలనే దానికి సంబంధించి పూర్తిగా సీఎం జగన్ ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి సిద్ధం సభలు ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయే సభ మరొక ఎత్తు అంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే భీమిలి నుంచి రాప్తాడు వరకు 3 సభలు జరిగాయి. ఈ 3 సభల్లో కూడా ప్రతి సభకు స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, అలాగే జోష్ కూడా పార్టీలో పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఈ అద్దంకి మేదరమెట్ల సభతో మరింత జోష్ ని పార్టీలో దించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ముఖ్యంగా 15 లక్షల మంది సభకు వస్తారంటూ కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 200 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే సీఎం జగన్ 4 గంటలకి ఇక్కడికి వస్తారు, 5 గంటలకి తన ప్రసంగం ఉండబోతుంది. గంటన్నర నుంచి 2 గంటల పాటు సీఎం జగన్ ప్రసంగం ఉండబోతుంది. కాబట్టి ఈ భారీ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అయితే సీఎం జగన్ ఏం చెప్తారనే దానికి సంబంధించి పార్టీ నేతలు, కేడర్ అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దుర్గా, మనం చూసాము ఇప్పటికే ఒక్క జగన్ ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ కూడా కూటమిగా ఏర్పడుతున్నాయి అని చెప్పి ఇప్పటికే వైసీపీ శ్రేణులన్నీ కూడా, అంటే వైసీపీ నేతలందరూ కూడా ప్రతిపక్షాలపైన అటాక్ దిగినటువంటి ఈ టైంలో పైగా పొత్తుతో ఇప్పుడు వాళ్ళు కమింగ్ ఎలక్షన్స్ కి రాబోతున్నారు. కాబట్టి ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కూటమి టార్గెట్ గా విమర్శలు గుప్పించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 3 సభల్లో సీఎం జగన్ కీలకంగా, అంటే గత 5 ఏళ్ల నుంచి తాము ఏం చేశాము, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయని పూర్తిగా వివరిస్తూ వస్తున్నారు. మొదటి సిద్ధం సభ నుంచి కూడా ఇదే జరుగుతుంది. అయితే దీంతో పాటు కేడర్లోనూ అలాగే పార్టీ నేతల్లోనూ ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు కొన్ని విషయాలు కూడా సీఎం జగన్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరగబోయే సభ, అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరొక వారం రోజుల్లోనే షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి ఇది చివరి సభ, ఇంత భారీగా సభ ఉండబోతుంది. ఈ నెల 16వ తేదీ నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్లబోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ సభ ద్వారానే పూర్తిగా తన ప్రసంగాన్ని అలాగే తన ఉద్దేశాన్ని పార్టీ కేడర్ అంతా కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే 3 పార్టీలు, అంటే జనసేన అలాగే బీజేపీ, టీడీపీ కూడా పొత్తు కూడా ఖరారైంది. కాబట్టి ఆ పొత్తుకు సంబంధించి ఆ పార్టీలకు సంబంధించినటువంటి కామెంట్స్ కూడా సీఎం జగన్ ఈ రోజు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీతో టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా పొత్తులోకి వెళ్ళబోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ పొత్తుకు సంబంధించి సీఎం జగన్ ప్రస్తావించబోతున్నారు. కేడర్ ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సీఎం జగన్ ఈ రోజు చెప్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఒక పక్క తాము ఏం చేశామనేది చెప్పడంతో పాటు గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయనే విషయాలను కూడా ఈ రోజు సభలో మరొకసారి సీఎం జగన్ చెప్పబోతున్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని నడిపించాయి. కాబట్టి అప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా సీఎం జగన్ ఈ రోజు ప్రస్తావిస్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ పొత్తుకు సంబంధించి కూడా సీఎం జగన్ అయితే ఈ రోజు ప్రసంగించబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఏం చేయబోతాం, అంటే రానున్న రోజుల్లో మరింకా మంచి చేయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా తాను మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరచాలనుకుంటున్నాను అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కీలకమైనటువంటి ప్రకటనలు ఉంటాయంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందుకోసమే 15 లక్షల మంది ఈ సభకు వస్తారంటూ కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రైట్ దుర్గా, అది మొత్తంగా మనం